నేను మారాను. మీరు మారాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా అని చెప్పారాయన. నిరుడితో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు. గత ఏడాదికి భిన్నంగా తాను బుధవారం ఉదయం నుంచి మంత్రులకు, ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నానని వెల్లడించారాయన. పార్టీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపానని, వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరి పనితీరుకు సంబంధించి రిపోర్టు కూడా తన దగ్గర ఉందని, ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు, ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకి తెలుసనన్నారు రేవంత్ రెడ్డి. పని చేయని వారిని ఉపేక్షించేది లేదని కూడా స్పష్టం చేశారు ఆయన. తన పనితీరు పైన రిపోర్ట్ కార్డును తెప్పించుకున్నానని చెప్పారు. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు అని గుర్తుంచుకోవాలని కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. అయితే నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, పొన్నం, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు బాలు నాయక్, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మకన్ సింగ్ ఠాకూర్, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి ఇలా చాలా మంది ఆయనతో సమావేశమయ్యారు. రానున్న 100 రోజుల్లో పురపాలికలు సహా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయని భేటీ సందర్భంగా నేతలతో రేవంత్ చెప్పారు. వచ్చే 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేయబోతుంది. ఎలాగూ గెలుస్తున్నాం కదా అని ఆటను లైట్గా తీసుకోవద్దు. భారం మొత్తం కెప్టెన్ పైనే వదిలేయొద్దు. ఫీల్డింగ్, కీపింగ్, బౌలింగ్ ఇలా ఎవరి నైపుణ్యాన్ని వారు సమిష్టిగా ప్రదర్శిస్తేనే ఆటను గెలుస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు 4 స్తంభాల్లా నిలబడి అభ్యర్థుల్ని గెలిపించారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రుణమాఫీ సహా రైతులకు అమలు చేసిన పథకాల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత ఉందని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అమలు చేయనున్నామని చెప్పారు. వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు రేవంత్ రెడ్డి.